ప్రైజ్లా అందరూ బాగున్నారా? మరి గాడ్ ప్రామిస్ అనే యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీవు నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయన హత్తుకొనున్నట్లు జీవమును కోరుకునిడి. ద్వితీయోపదేశకాండం 30:20 ఉంది మాట. నీవు నీ సంతానం బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని హత్తుకోవాలి. ఆయన వాక్యాన్ని విని వదిలేసేయడం కాదు. ఇది ఈ చెవితో విని చెవితో వదిలేయమని కాదు. ఆయన వాక్యాన్ని విని హత్తుకోవాలి. చూడండి, మన పిల్లలకి నడికట్లుగాను తర్వాత చేతికి మరి కంకణాలుగాను, మరి అలాగే బాసికాలుగాను దేవుని వాక్యం ఉండాలని దేవుని గ్రంథంలో మనం చూస్తున్నాం. అలాగే నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును, యెహోవా కటాక్షం వానికి కలుగును. సామెతలు 8:35. మనం జీవం కలుగుతుంది. దేవుణ్ణి కోరుకుంటే మనకి ఏం కలుగుతుంది? జీవం. మరి జీవం ఎవరికి వద్దమ్మా? అందరికీ కావాలి కదా. కృపాక్షేమం అందరికీ కావాలి కాబట్టి జీవంను కనుగొనివాడు ఎవడైనా ఉంటే కనుక చూడండి, యెహోవా కటాక్షం వానికి కలగాలంటే నీవు నీ సంతానమును నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యములను హత్తుకోవాలి. నోటీస్ అయిందా? ఆయన వాక్యంలో హత్తుకున్నప్పుడు మనకి ఈ దీవెనలన్నీ ప్రాప్తిస్తాయి. మరి అలాగ హత్తుకుందామా? దేవుని వాక్యంతో ఎల్లప్పుడూ నడుచుకుందామా? ఆమేన్. హల్లెలూయా.